మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యమును నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చొప్పునను మీ కుటుంబంలో చొప్పునను మీరు యెహోవా సన్నిధి హాజరు కావలెను. దైవజనుడు ఇశ్రాయేలుతో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి. మీరు కుటుంబాలు సైతం మీరు దేవుని సన్నిధిలో హాజరు కావాలి, లేక మీరు దేవుని సన్నిధిలో దేవునికి కనపడాలి. మీరు తప్పకుండా కుటుంబాల సహితం దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో మీరు అడిగినది పొందుకోవాలి అంటే, మీరు అడిగినది నెరవేర్చబడాలి అంటే కుటుంబాల సహితం మీరు దేవుని యొద్దకు రావాలి అని దైవ సేవకుడు వారితో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. దైవజనుడు ఈ మాట చెప్పవలసిన అవసరం ఏంటి అంటే, అంతకుముందు వారు ఆశించారు, వారు కావాలి అని కోరుకున్నారు, వారు ఇది జరిగితే బాగుండు అని ఆశించారు. దాని తరువాత వారు ఆశించిన తరువాత, వారు కోరుకున్న తరువాత, వారు మనసులో ఉన్నది చెప్పిన తరువాత ఈ దైవ సేవకుడు ఒకటే మాట అంటున్నారు, మీ మనసులో కోరిక, మీరు ఆశించినది నెరవేర్చబడాలి అంటే, మీరు ఆశించినది దాన్ని చూడాలి అంటే కుటుంబాల సహితం మీరు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోనికి రావాలి. మీరు దేవుని సన్నిధిలోనికి వస్తే ఆయన మీరు కోరుకున్నది నెరవేర్చబోతూ ఉన్నాడు. ఆయన మీరు ఆశించినది అక్షరాలుగా నెరవేర్చబోతూ ఉన్నారు. కనుక కుటుంబాలుగా దేవుని సన్నిధిలోనికి రండి, ఆయన మీ కార్యము జరిగించబోతూ ఉన్నారు అని ఈ దైవ సేవకుడు ఆ ప్రజలతో చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నిజమే, మన మనసులో ఉన్న కోరిక, మనము ఆశించిన ప్రతి ఆశ నెరవేర్చబడాలి అంటే మనము తిన్నగా దేవుని సన్నిధిలోనికి రావాలి. ఈ రోజున మనం అనుకున్న ఆశే కావచ్చు, మనం అనుకున్న కోరికే కావచ్చు, ఇది జరిగితే బాగుండు అని తలంచుచున్నావు, ఇది చూస్తే బాగుండు అని మనసులో ఆశపడుతూ ఉన్నావు, చూడాలి అనుకున్నది చూడలేకపోతూ ఉన్నావు, ఆశించినది నెరవేర్చబడక ఆశలన్నీ ఆవిరైపోతున్న సందర్భాలలో వాటిని చూచి కంటతడి పెడుతున్నావు. కానీ ఏ ఒక్కరోజైనా నేను నా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నా దేవుని పాదాలు పట్టుకొని నేను నా దేవుణ్ణి మొరపెడితే నా దేవుడు తప్పక నా ఆశ నెరవేరుస్తారు అని ఏ రోజైనా ఆలోచించావా? జరగకపోగా దేవుని మీద నిందలు మోపుతూ ఉన్నావు, జరగకపోగా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నావు, జరగకపోగా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నావు. వీటన్నిటికీ కారణం ఏంటి అంటే, నీవు దేవుని సన్నిధిలోనికి రాక, నువ్వు దేవుని సన్నిధిలో హాజరు కాకపోయినందువలన నువ్వు అనుకున్నవి అనుకున్నట్లే ఉన్నాయి, ఏది నువ్వు చూడలేకపోతూ వస్తూ ఉన్నావు. అందుకే ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు నువ్వు అనుకున్నది ఏదైనా, నువ్వు ఆశించినది ఏదైనా ఒకవేళ జరగకపోయి ఉన్నదేమో, నెరవేర్చబడకపోయినదేమో, ఈ ఉదయకాల సమయంలో ఒక నిర్ణయము తీసుకో. నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే, నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే, నువ్వు దేవుని పాదాలు పట్టుకొని ఆయన సన్నిధికి నువ్వు రాగలిగితే నిశ్చయముగా నీ కోరికను ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు, నీ ఆశను ఆయన తృప్తిపరచబోతూ ఉన్నారు. అందుకే ఇశ్రాయేలుతో సమూయేలు అంటారు, మీరు ఆశించినట్లుగా జరగాలి అంటే, మీరు కోరుకున్నది నెరవేర్చబడాలి అంటే మీ కుటుంబాల సహితం మీరు దేవుని సన్నిధిలోనికి వచ్చి మీరు దేవుని సన్నిధిలో కనపడితే నీ మనస్సులో ఉన్న ప్రతి కోరికను ఆయన ఏం చేయబోతున్నాడంటే నెరవేర్చబోతూ ఉన్నారు అని వారితో చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్తూ ఉన్నానండి, ఇంతకాలం దేవునికి దూరం అయిపోయావేమో, ఏ పరిస్థితులను బట్టి నీవు దేవునికి దూరం అయ్యావో, ఏ పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేక వెనకంజ వేస్తూ వస్తున్నావేమో,
ఏ పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో చేరి మనసు విప్పి మనసారా నీవు నీ కుటుంబం మనసారా ప్రభుని ఆరాధించవలసిన మీరు ఆరాధించకుండా ఒకవేళ దేవునికి దూరమైపోతూ వచ్చారేమో నాకు తెలియదండి. మనసును మార్చుకొని ఒక నిర్ణయము తీసుకొని ఈ దినము నుండి నీ కార్యాలు సఫలపరచబడాలి అంటే, నీ మనసులో ఉన్న ఆశలు నెరవేర్చబడాలి అంటే, నీ మనసులో వస్తున్న ఆలోచన సఫలము కావాలి అంటే, నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే, నీవు దేవుని సన్నిధిలో హాజరు కాగలిగితే, ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని, ఆయన యొద్ద దాచబడిన ప్రతి దీవెన, ప్రతి ఈవి నీవు సమృద్ధిగా అనుభవించబోతూ ఉన్నావు. నీవు సమృద్ధిని చేతపట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆయన సన్నిధిలోనికి వచ్చిన ఏ ఒక్కరిని ఒట్టి చేతులతో ఆయన పంపడండి. ఆయన సన్నిధిలోనికి వచ్చిన ఏ ఒక్కరి ఆశ నెరవేర్చబడకుండా తీసుకొని వెళ్ళడు. నువ్వు రాగలిగితే, నువ్వు అడుగు పెట్టగలిగితే, అడుగు పెట్టిన తర్వాత నువ్వు అద్భుతం చూచేటట్లుగా ఆయన మహిమ కలిగిన కార్యమును జరిగిస్తారు. అందుకని నీవు ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో హాజరు కావాలి. పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడిందండి. కష్టం కలిగింది, బాధ కలిగింది, నా అనుకున్న వారే ఎవరు అర్థం చేసుకోలేదు ఆవిడని. అందరూ విడిచిపెట్టారు. కట్టుకున్న భర్తే చేతులు ముడుచుకొని ఒక ప్రక్క కూర్చున్నాడు. ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఏమి చేయాలో అర్థం కాక ఆ తల్లి తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ఓ చిన్న ప్రార్థన చేస్తుంది. నాకు కలిగిన వేదన నీకు తెలుసు కదా, నేను పడుతున్న బాధ నీకు తెలుసు కదా, నేను అనుభవిస్తున్న శ్రమ నీకు తెలుసు కదా, నాకు కలుగుతున్న ఈ శ్రమల మధ్యలో నుండి, నాకు కలుగుతున్న ఈ బాధల మధ్యలో నుండి అయ్యా ఒక్కసారి నన్ను తప్పించవా, నేను తప్పించబడినట్లుగా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఆ తల్లిగారు దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదాలు పట్టుకొని మనసు విప్పి మనోదుఖము గలదై దేవుని పాదాలు పట్టుకొని మొరపెడితే ఆకాశం మొదటిది ఒకటి అంటున్నాడు, మా నీ బాధను నేను చూచాను, నీవు నా సన్నిధిలో హాజరయ్యి నీవు నా సన్నిధికి వచ్చి నీ బాధను వ్యక్తపరిచావు గనుక, నీ బాధను నాకు తెలియచేసావు గనుక ఒకటే చెప్తున్నాను, ఇక మీదట నీ కంట కన్నీరు రానివ్వను, నీ మనసులో వేదన ఉండనివ్వను. ఏ బాధల మధ్య నీవు నడిపించబడకుండా నీ బాధలకు నేను ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. నా సన్నిధికి నువ్వు వచ్చావు గనుక, నా సన్నిధిలో నువ్వు అడుగు పెట్టావు గనుక, ఇక్కడికి దుఃఖముతో వచ్చావా, ఇక్కడికి బాధతో వచ్చావా, ఇక్కడికి కన్నీళ్ళతో వచ్చావు కదా, ఇక్కడ నుండి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళబోతున్నావంటే సంతోషాన్ని చేతబట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఎందుకంటే నీవు నా సన్నిధిలోనికి వచ్చి చేసిన ఈ మనవి నేను విన్నాను, నేను అంగీకరించాను. వచ్చిన నీవు వచ్చినట్లుగా తిరిగి వెళ్ళవు, సంతోషాన్ని చేతబట్టుకొని తిరిగి వెళతావు అని దేవుడు ఆమెతో మాట్లాడినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది. వాక్యంలో రాయబడినట్లుగా ఆ యమ్మ వచ్చేటప్పుడు, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు దుఃఖంతో వచ్చింది, వేదనతో వచ్చింది, బాధతో వచ్చింది, సమస్యల మధ్యలో వచ్చింది, శ్రమల మధ్యలో అడుగు పెట్టింది. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు వాక్యం చెప్తుంది, నాట నుండి ఆమె దుఃఖ ముఖము మాని తన ఇంటికి తాను తిరిగి వెళ్ళిందంటండి. అంటే దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు దుఃఖం, దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు వేదన, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు శ్రమ, దేవుని సన్నిధిలోనికి వచ్చేటప్పుడు బాధతో వచ్చిందండి. మరి దేవుని సన్నిధిలోంచి ఎలా తిరిగి వెళ్ళింది? దుఃఖం అక్కడ విడవబడింది, వేదన అక్కడ తొలగిపోయింది, బాధకు అక్కడ ముగింపు కలిగింది. ఇప్పుడు సంతోషాన్ని చేతబట్టుకొని దేవుని సన్నిధిలోంచి తిరిగి ఇంటికి వెళుతుందండి. నిజమే, ఆ యమ్మ దేవుని సన్నిధిలో హాజరైంది కనుక, దేవుని సన్నిధిలోనికి ఆ యమ్మ వచ్చింది కనుక ఆ యమ్మ దుఃఖమునకు ముగింపు కలిగింది, వేదనకు ముగింపు కలిగింది, సంతోషాన్ని చేతబట్టుకొని తిరిగి వెళ్ళింది. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇలాంటి ఆనందాన్ని ఎన్నిసార్లు నువ్వు పోగొట్టుకొని ఉన్నావు? దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని మందిరానికి నీవు దూరం అయిపోయి, దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు దేవుని సన్నిధిలో ఉండక లోకముతో కలిసిపోయి, లోకముతో మిళితమైపోయి, దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని అనుభవించలేక ఎంత దూరం అయిపోయి కన్నీరు కారుస్తున్నావో నా సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న ప్రజలారా,
ఈ దినం నుండి ఒక నిర్ణయం తీసుకొని నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే, నీ కష్టంలోనైనా, నీ బాధలోనైనా, నీ శ్రమల మధ్యలోనైనా, నీ వేదనల మధ్యలోనైనా నీవు దేవుని సన్నిధిలో హాజరు కాగలిగితే, నీ శ్రమలను నా దేవుడు కొట్టివేయబోతూ ఉన్నాడు. నీ వేదనకు ముగింపును కలగచేయబోతూ ఉన్నాడు. నీ దుఃఖానికి ముగింపును కలగచేయబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీవు సంతోషాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. ఆనందాన్ని చేత పట్టుకొని తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. కనుక ఈరోజు మనసు విప్పి ఒక నిర్ణయం తీసుకో. నేను ఏ ఒక్కరోజు కూడా నేను నా దేవుని సన్నిధిని విడిచిపెట్టను. ఏ ఒక్కరోజు కూడా నా దేవుని సన్నిధికి నేను దూరం కాను. నా దేవుని సన్నిధిలో నేను హాజరవుతాను. నా దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను అని నీవు నిర్ణయము తీసుకోగలిగితేనండి, నిశ్చయముగా ఏ వేదనల మధ్యలో అక్కడ అడుగుపెట్టినా నువ్వు అద్భుతం చూడబోతూ ఉన్నావండి. సేవకుడిగా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు దేవుని మందిరానికి దూరం అయిపోయావా? ఈ రోజు నుంచి దేవుని మందిరంలో అడుగుపెట్టి చూడు, అద్భుతం అనుభవించబోతూ ఉన్నావు. అడుగుపెట్టి చూడు, నీ వేదనకు ముగింపు కలగబోతుంది. అడుగుపెట్టి చూడు, నీ దుఃఖం, నీ మనోదుఃఖానికి ముగింపును కలగచేయబోతూ ఉన్నాడు. అడుగుపెట్టి చూడు, ఆశీర్వాదం చేతపట్టుకోబోతూ ఉన్నావు. అడుగుపెట్టి చూడు, అద్భుతం చూడటమే కాదు, నోటి నిండా ఆనందాన్ని చేతపట్టుకొని నీవు తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. గనుక నువ్వు దేవుని సన్నిధిలో హాజరు కాగలిగితే, దేవుని మందిరానికి, దేవుని సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే, నిశ్చయముగా నా దేవుడు నీ మనసులో తలంచిన ప్రతి ఆలోచనను నెరవేర్చబోతూ ఉన్నాడు. నీకు క్షేమకరమైన ఒక దీవెనను నా దేవుడు కలగచేయబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే, దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన నీ జీవితంలో నా దేవుడు ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు. అందుకే సమూయేలు అంటారు, కుటుంబాల సహితం మీ కుటుంబాలన్నీ యెహోవా సన్నిధిన హాజరు కావాలి. అంటే ఆయన సన్నిధిలో హాజరవుతే, ఆయన సన్నిధికి వస్తే ఎలాంటి కార్యం చేస్తాడో సమూయేలుకు తెలుసు కనుక వారిని అందరినీ దేవుని సన్నిధిలోకి రమ్మంటున్నారు. అందుకే లేఖనములో చదివితే దావీదుని గురించి కూడా రాయబడిందండి. జనులు యెహోవా మందిరమునకు వెళుదము అని దావీదుతో చెబితే, దావీదట సంతోషించి సంబరపడి దేవుని మందిరంలోనికి వెళ్ళాడంటండి. దేవుని మందిరంలో అడుగు పెట్టాడంట. దావీదుకు తెలుసు, అంటే దేవుని సన్నిధిలో ఏమి దొరుకుతుందో, దేవుని సన్నిధి ఏమి ఇవ్వగలుగుతుందో, దేవుని సన్నిధి మనలో నుండి ఏమి తీసుకోగలుగుతుందో దావీదుకు తెలుసు. దేవుని సన్నిధి ఏం తీసుకుంటుంది? మన బాధను తీసుకుంటుంది, మన కన్నీరును తీసుకుంటుంది, మన వేదనను తీసుకుంటుంది, మన దుఃఖాన్ని తీసుకుంటుంది, మన సమస్యను తీసుకుంటుంది. మరి దేవుని సన్నిధి మనకి ఏమి ఇవ్వగలుగుతుంది? ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది, ఆరోగ్యం ఇవ్వగలుగుతుంది, క్షేమం ఇవ్వగలుగుతుంది. ఆశీర్వాదాలన్నీ ఆయన సన్నిధిలో నుండి మనకి ఇవ్వగలుగుతుంది. అందుకే దావీదుకు తెలుసు, రాజ్య పరిపాలన పక్కన పెట్టి తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి మనసారా స్తుతిస్తున్నాడండి. అందుకే ఓ సేవకుడిగా చెప్తున్నాను, ఎప్పటికే కానీ ఎన్నటికీ కానీ ఏ పరిస్థితులు విభిన్నంగా మలచబడినా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా, దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా నీవు దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే అద్భుతం నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆశ్చర్యమైన కార్యం నీ పట్ల నా ప్రభు జరిగించును గాక. సమూయేలు అంటారు, యెహోవా సన్నిధిన మీరు కుటుంబాలుగా హాజరు కావాలి అన్నాడు. మరి యెహోవా సన్నిధిలోనికి కుటుంబాలుగా హాజరైతే, కుటుంబాలుగా దేవుని సన్నిధిలోనికి వస్తే ఏ కార్యం మనం చూడగలుగుతాం? ఒకసారి యూదా రాజైన యెహోషాపాతు శత్రువులు వచ్చారు అన్న సంగతిని విని శత్రువుల ఎదుట నిలబడలేక భయపడుతున్నాడు. ఆ శత్రువులు వచ్చి ఉన్నారన్న సంగతి విని బాగా భయపడిపోయాడండి. భయాన్ని చేత పట్టుకొని ఏం చేయాలో అర్థం కాక ఆలోచించాడు. మన శక్తి మీద మనం వెళితే, మన బలము మీద మనం వెళితే మనం జయాన్ని చూడలేం, మనం అపజయాన్ని చూడగలుగుతాం. కనుక మన శక్తి మీద మనము ఆధారపడేదానికంటే, మన బలము మీద మనము ఆధారపడేదానికంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మీద మనం ఆధారపడుదాం అని ఒక నిర్ణయాన్ని తీసుకొని యూదా ప్రజలందరికీ ఒక వర్తమానాన్ని పంపాడు. చూడండి, శత్రువులు మనం ముంగిట దిగి ఉన్నారు. ఈ శత్రువుల మీద మనం జయము చూడాలి అంటే, ఈ శత్రువుల మీద మనం జయించాలి అంటే మనకు వేరే మార్గము లేదు. ఇక మార్గాలన్నీ ముయ్యబడిపోయాయి.
మార్గాలన్నీ ముయ్యబడిపోయినందువలన మార్గం ఏ వైపున కూడా మనకు కనపడటం లేదు జయించగలుగుతామని. కనుక ఇప్పుడు మనం చేయవలసినది ఒక్కటే, మీరు కుటుంబాలుగా యూదారాజు అయిన యెహోషాపాతు చక్కని మాట చెప్తున్నారండి. మీరు కుటుంబాలుగా యెహోవా యొద్దకు రండి, దేవుని సన్నిధిలోనికి రండి, నేను కూడా నా కుటుంబంతో నేను కూడా బయలుదేరి వస్తాను అని రాజు దేశమంతటా చాటింపు చేశారు. ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికి వచ్చారు అంటే యెహోవా సన్నిధిని వారు కూడుకొని ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారండి. ఎక్కడ? దేవుని సన్నిధికి వచ్చారు. ఎందుకు? శత్రువుల మీద జయము పొందాలి అంటే దేవుని సన్నిధిలోనికి రావాల్సిందే. దేవుని సన్నిధిలోనికి రాకుండా ఏ వ్యక్తి జయము పొందలేడు. దేవుని సన్నిధిలో అడుగు పెట్టకుండా ఏ వ్యక్తి విజయాన్ని చూడలేడు. అందుకని యెహోషాపాతు దాన్ని తలంచి ఒకటే అంటున్నారు, మనమందరము దేవుని సన్నిధిలోనికి వెళదాం, మనమందరము మనసును నిలుపుకుందాం, మనమందరము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా మనం దేవుని సన్నిధిలోనికి వెళితే ఒక అద్భుతాన్ని చూడగలుగుతాం. మనం దేవుని సన్నిధిలోనికి వెళితే ఒక గొప్ప సహాయం మనకు కలుగుతుంది అని దేశంలో ప్రజలందరూ కుటుంబాలుగా దేవుని సన్నిధిలోనికి వచ్చాయండి. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఈ శత్రువుల మీద జయము పొందాలంటే నీవు మాకు సహాయము చేయాలి. చూడండి, దేవుని సన్నిధిలోనికి వచ్చి వారు దేని కొరకు మొరపెడుతున్నారంటే దేవుని సహాయం కొరకు, దేవుని సహాయం మీద ఆధారపడుతున్నారు. అయ్యా, మా బలము చేత మేము అడుగులు వేస్తే శత్రువుల చేత చంపబడుతాం, మా శక్తి మీద మేము ఆధారపడితే మా దేశం శత్రువుల పాలవుతుంది. కనుక మా శక్తి మీద కాదు, మా బలం మీద కాదు, నీ మీద మేము ఆధారపడుతూ ఉన్నాం, నీవు మాకు సహాయము చేయి అని దేవుణ్ణి అడిగితే లేఖనం అంటుందండి, యూదా ప్రజలందరికట దేవుడు సహాయం చేయటం ప్రారంభించాడంటండి. ఎందుకని దేవుడు వారికి సహాయం చేయటం ప్రారంభించాడంటే వాక్యం అంటుంది, కుటుంబాలుగా యెహోవా సన్నిధి నిలిచి. ఇప్పుడు ఆ మాట నేను చదువుతాను, వినండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడిరి. దేవుని వాక్యం అంటుంది, శత్రువుల మీద విజయము పొందుటకు కుటుంబాలు సహితం, కుటుంబంలో ప్రతి ఒక్కరూ యెహోవా సన్నిధిని నిలిచి ఇప్పుడు సహాయం కొరకు వేడుకుంటున్నారండి. నీవే మా దిక్కు, నీవు తప్ప మాకు వేరొక ఆధారము లేదు, ఈ సమయంలో ఈ శత్రువుల మీద నీవే మాకు జయమిస్తావు అని దేవునిని బ్రతిమలాడుతూ ఉంటే వీరు దేవుని సన్నిధిలోనికి వచ్చారు గనక ఇప్పుడు దేవుడు వీరికి సహాయం చేస్తున్నారు. దేవుని పాదాలు పట్టుకున్నారు గనక శత్రువుల మీద వీరికి జయాన్ని కలగ చేశారండి. అదేవిధముగా యూదా ప్రజలందరూ దేవుని సన్నిధిలోనికి చేరి దేవుని సహాయము కోరుకున్నారు కనుక దేవుని సన్నిధిలో అడుగు పెట్టినందువలన దేవుడు వారికి సహాయం చేసినట్లుగా లేఖనంలో రాయబడిందండి. నిజమే, నీ కుటుంబ పరిస్థితులు ఏవైనా కావచ్చండి. ఒకవేళ నీ కుటుంబానికి ఏ శత్రువు చుట్టుముట్టి ఉన్నారో నాకు తెలియదు. నీ కుటుంబాన్ని పతనము చేయాలని, నీ కుటుంబాన్ని నాశనము చేయాలని, నీ వ్యక్తిగత జీవితాన్ని పాడు చేయాలని, నీ పిల్లల జీవితాన్ని పాడు చేయాలని ఒకవేళ శత్రువు చుట్టుముట్టి నలుగురిలో అవమానపరచాలని ఒకవేళ కంకణము కట్టుకొని ఉన్నాడేమో నాకు తెలియదండి. ఏ శత్రువైనా కావచ్చండి. శత్రువులాగా సమస్యలు నిలబడి, శత్రువులాగా పరిస్థితులు మారిపోయి ఒకవేళ అలాగే నలపబడుతున్నావేమో ఇంతకాలం. ఒక సేవకుడిగా చెబుతున్నాను, ఈరోజు నీవు దేవుని సన్నిధిలోనికి రాగలిగితే, దేవుని సన్నిధిలో అడుగు పెట్టగలిగితే, దేవుని పాదాలు పట్టుకొని దేవుని సహాయం కొరకు వేడుకోగలిగితే, దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సహాయం అడిగి చూడు, నిశ్చయముగా నీకు సహాయము చేయుటకు నా ప్రభు తన మహిమ కలిగిన బాహువును చాపబోతూ ఉన్నాడు. ఏ శత్రువు నీ ముంగిట నిలబడకుండా జయము నీకు కలగ చేయబోతూ ఉన్నారు. నిశ్చయముగా శత్రువుల మీద నీవు జయము చూచున్నట్లుగా నా ప్రభు నీకు సహాయము చేయబోతూ ఉన్నారు. అందుకే
కీర్తనాకారుడు కూడా ఒక శ్రేష్టమైన మాట చెప్తారండి. నా దేవుని సహాయము వలన నేను ప్రాకారములు దాటుతాను, నా దేవుని సహాయము వలన నేను సైన్యమును జయింతును. అంటే దేవుని సహాయం లేకుండా నువ్వు ఏమి దాటలేవు, దేవుని సహాయం లేకుండా ఏది జయించలేవు. కనుక దేవుని సన్నిధిలోనికి రా. నీ కుటుంబ విషయంలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టు, నీకు కలిగిన బాధ విషయంలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టు, మారని భర్త విషయంలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టు, మారని భార్య విషయంలో, మార్పు చెందని పిల్లల విషయంలో మార్పు చెందినట్లుగా నీవు దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ప్రార్థన చేసి చూడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి నీవు మొరపెట్టి చూడు. నిశ్చయముగా నీకు సహాయము చేయుటకు ఆయనే దిగి వస్తాడు. ఆయన దిగి వచ్చి ఆశ్చర్యకరమైన సహాయం నీకు చేస్తాడండి, అద్భుతకరమైన సహాయం నీకు చేస్తాడండి. ఏ మానవుడు నీకు సహాయం చేయకపోవచ్చు. సహాయం కొరకు కరములు చాచావేమో, సహాయం కొరకు అడుగులు వేస్తూ అలసిపోయావేమో, సహాయం కొరకు ఈ వ్యక్తి చేస్తాడు, ఆ వ్యక్తి చేస్తాడు, ఇక్కడికి వెళితే నాకు సహాయం దొరుకుతుందని ఎక్కడికి వెళ్ళినా నీకు సహాయము దొరకక నిస్సహాయస్థితిలో పడిపోయి ఉన్నావేమో, నాకు తెలియదండి. ఈ ఉదయకాల సమయంలో మనసారా నీవు మనసు విప్పి మనసారా కోరుకొని, అయ్యా నేను నీ సన్నిధిలోనికి వస్తాను, నీ మందిరంలో అడుగు పెడతాను, నీవు నాకు సహాయం చేయి అని వేడుకోగలిగితేనండి. వేడుకున్న నీవు మందిరంలో అడుగు పెట్టగలిగితే, అడుగు పెట్టిన నీవు దేవుని సహాయం కోసం ఎదురు చూడగలిగితే, నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుడు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండే నీ శత్రువులు అణచివేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండే నీ శత్రువులను అణచివేసి నీకు విజయమునిచ్చి అద్భుతకరమైన సహాయం నీకు అందించబోతూ ఉన్నారు. ఇక మీదట ఆయన నీకు సహాయము చేస్తే ఎలాంటి శత్రువు నీ ముంగిట నిలబడకుండా ఆయన తరిమి వేయగలుగుతాడు. అందుకే మొర్దెకై అంటాడు, ఈ విషయంలో నీవు సహాయము చేసినా సహాయము చేయకపోయినా యూదులకు వేరొక దిక్కు నుండి సహాయం కలుగుతుంది. ఏ దిక్కు? వేరొక దిక్కు అంటే ఏ దిక్కు? నా ప్రభువైన యేసుక్రీస్తు దిక్కు. యేసుక్రీస్తు వైపు ఎవరైతే చూస్తారో, యేసుక్రీస్తు సన్నిధిలోనికి వచ్చి ఎవరైతే ఆయన వైపు కరములు చాచుతారో, మనసును నిలుపుతారో, కనులెత్తి చూడగలుగుతారో, నా దేవుడు ఏ వ్యక్తిని విడిచిపెట్టడు. ఆయన సన్నిధిలోనికి వచ్చిన ఏ వ్యక్తికి దూరం కాడు. ఆయన సన్నిధిలోనికి వచ్చిన ఏ వ్యక్తి కన్నీళ్లతో తిరిగి వెళ్ళడు. ఆయన సన్నిధిలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రభు సహాయం చేయబోతున్నాడు. ఒక సేవకుడిగా మనసారా కోరుకుంటున్నానండి, ఈ దినము నుండి నా ప్రభు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఏ శత్రువు నీ ముంగిట నిలబడకుండా సహాయం చేయబోతూ ఉన్నారు. మార్పు విషయంలో సహాయం చేయబోతూ ఉన్నారు. నీ కుటుంబపు మార్పు విషయంలో సహాయం చేయబోతూ ఉన్నాడు. నీ పిల్లల మార్పు విషయంలో సహాయం చేయబోతున్నాడు. నీ భర్త మార్పు విషయంలో నీకు సహాయం కలగబోతూ ఉంది. సహాయము చేయగలిగిన దేవుడు ఈ దినము నుండి నీతో కూడా నిలిచి ఉండబోతూ ఉన్నాడు. నీతో కూడా నడవబోతూ ఉన్నాడు. నీతో కూడా నిలిచి ఒక అద్భుతమైన కార్యాన్ని నా దేవుడు సృష్టించబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా దేవుని సహాయము నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. సహాయం పొందుకున్న నీ నోట నా దేవుడు నవ్వును కలగ చేయబోతూ ఉన్నాడు. నవ్వును ఉంచబోతూ ఉన్నాడు. ఆనందాన్ని కలగ చేయబోతూ ఉన్నారు. ఇట్టి ఆనందం నీ కుటుంబానికి నా దేవుడు దయచేయునుగాక. అందుకని మీకు సహాయం కలగాలి అంటే దేవుని సన్నిధిలోనికి నువ్వు రాగలిగితే, దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన నీకు నా ప్రభు ఏ విషయంలో సహాయం కావాలో ఆ విషయంలో నీకు సహాయం చేసి అత్యధికమైన విజయాన్ని కలగ చేయబోతూ ఉన్నాడు. అందుకే సమూయేలు అంటారు, బాబు ముందు మీరు కుటుంబాల సహితం దేవుని సన్నిధిలోనికి రాగలిగితే దేవుని సన్నిధిలో ఉన్న సహాయం మీరు పొందుకోగలుగుతారు. దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి దీవెన మీరు అనుభవించగలుగుతారు అన్నట్లుగా నా ముగింపు మాటలుగా నేను కూడా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నావో నా తల్లిదండ్రులారా, ఏ సహాయం కోసం నీవు కరములు చాపుతూ ఉన్నావో, ఏ సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నావో, చూచి అలసిపోయావేమో, సహాయం కలగలేదేమో, అలసిపోవలసిన అక్కర్లేదు, కంగారు పడవలసిన అక్కర్లేదు. కనికరము కలిగిన దేవుడు తప్పక నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి నా దేవుని సహాయం నీకు ప్రారంభం కాబోతూ ఉంది. ఈ దినము నుండి నా దేవుని సహాయాన్ని మీరు చూడబోతూ ఉన్నారు. ఈ దినము నుండే నా దేవుని సహాయాన్ని పొందుకొని మీరు ఆనందకరంగా గంతులు వేయబోతూ ఉన్నారు. సహాయం కొరకు
ఈరోజు దేవుని సన్నిధిలో నిలబడి మీరు ప్రార్థన చేసుకోండి. ఏ సహాయం కావాలని కోరుకుంటారో మీరు ప్రార్థన చేసుకోండి. ఒక సేవకుడిగా నేను కూడా నా దేవుని సహాయం మీకు కలుగునట్లుగా మీ కొరకు కూడా నేను ప్రార్థన చేస్తాను. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడవు తండ్రి. ఈ విధముగా ప్రతి దినం మిమ్మల్ని స్తుతించున్నట్లుగా, ప్రతి ఉదయకాల సమయంలో మీ మాటను మేము ధ్యానించినట్లుగా, మీ మాటను మేము వినున్నట్లుగా నాయన ఇలాంటి ఆశ్చర్యకరమైన సహాయం మీరు చేస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రము తండ్రి. నీ సన్నిధికి మేము హాజరవుతే నీ సన్నిధిలో ఏమి ఉందో, నీ సన్నిధిలో ఏమి కలుగుతుందో మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా నాయన, ఎందరైతే నీ సన్నిధిలోనికి వచ్చి మొరపెడుతున్నారో ప్రతి కుటుంబానికి సహాయం మీరు కలగచేయబోతున్నందుకై మీకు స్తోత్రం. ఏ కుటుంబం అయితే సహాయం కోసం ఎదురు చూస్తుందో, సహాయం కలగక, సహాయం దొరకక ఇప్పటి వరకు పడిపోయిన ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తండి, సహాయము చేయండి. ఏ విషయంలో ఈ ప్రజలు సహాయం కావాలి అని కోరుకుంటున్నారో, వ్యాపారం కావచ్చు, చేతి పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆత్మీయ స్థితి కావచ్చు, ఏ విషయంలో బిడ్డలు సహాయం కోరుకున్నా ఆ విషయాలలో మీరు సహాయం అందించబోతున్నందుకై మీకు స్తోత్రం. మీరు సహాయం చేస్తున్నందుకై మీకు స్తోత్రం నాయన. వీరికి సహాయం చేసి దినదినము ఆశీర్వాదకరంగా బిడ్డలు నిలిపి ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభువైన యేసుక్రీస్తు మీకు తోడై ఉండి మీరు ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారో ఆ సహాయములన్నిటిలో నా ప్రభు మీకు సహాయం అందించును గాక. ఆమెన్.